వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయం తీసుకొచ్చిన. ఆ ముఖ్యమైన విషయం ఏంటో చూసేద్దామా? చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తి పేరు కామెంట్లో రాయండి. మీకు ఇష్టమైన వ్యక్తి పేరు కామెంట్లో ఎందుకు రాయమంటున్నా అంటే అలా ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి. అసలు ఇష్టపడ్డ వ్యక్తి గురించి ఎందుకు రాయాలి అంటున్నారా? ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఇష్టపడ్డ వ్యక్తి అంటే అమ్మ అయి ఉండొచ్చు, నాన్న అయి ఉండొచ్చు, అక్క అయి ఉండొచ్చు, చెల్లి అయి ఉండొచ్చు, స్నేహితుడు అయి ఉండొచ్చు, స్నేహితురాలు అయి ఉండొచ్చు. అలా ఎంతోమంది ఇష్టపడ్డ వ్యక్తులు ఉంటారు. మరి ప్రేమించే వ్యక్తి అది 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 ఇష్టపడ్డ వ్యక్తికి ప్రేమించే వ్యక్తికి సంబంధం లేదు. ఇష్టం అంటే అందరి మీద ఉంటుంది. అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం. అలాగా ఇష్టపడ్డ వ్యక్తి సరే. ప్రేమ అంటారా? మొగుడు మీద ఉంటుంది ప్రేమ. మొగుడు లేని వాళ్ళకు లవర్ ఉంటారు. లవర్ లేని వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడట్లేదు. లవర్ ఉంటారు, లేదంటే మొగుడు ఉంటారు. వాళ్ళని కూడా మనం ఇష్టపడతాం కదా. ప్రేమ వేరు, లవ్ వేరు, ఇష్టం వేరు. అది అయితే మనం ఇష్టపడే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి ఎవరైనా కావచ్చు, మన నుండి దూరం అయినారు. కొన్ని రోజులుగా మాట్లాడట్లేదు, కొన్ని సంవత్సరాలుగా మాట్లాడట్లేదు. వాళ్ళకి మనకి మాటలే లేవనుకోండి. ఇలాంటి ఒక మాయమంత్రం చేసేయండి మీరు. ఈ మాయమంత్రం చాలా యూజ్ అవుతుంది, చాలా మంచిగా పనిచేస్తుంది. నమ్మకంతో మీరు చెయ్యండి. పని చేయట్లేదంటే నన్ను అడగండి. అయితే ఈ మాయమంత్రం ఏంటంటే, మనం ఇష్టపడ్డ వ్యక్తి లేదా మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేదా పెళ్లి చేసుకున్న వ్యక్తి కావచ్చు, మీకు దూరంగా ఉంటున్నారా? మీతో గొడవ అయిందా? మనస్పర్ధాలు వచ్చినాయా? ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని రోజులుగా దూరం ఉన్నా సరే ఈ పరిహారం ఇట్టా పని చేసేస్తుంది ఈ మంత్రం అనేది. అయితే ఈ మాయ మంత్రం ఎలా చేయాలి ఏంటి అంటే, దీనికి కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు పాటించి ఇది మాత్రం చేయండి. కంపల్సరీ దానికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దేనికైనా సరే ఒక సొల్యూషన్ ఉంటుంది. మనం ఆలోచించాలి, ఆలోచించి అడుగు వేయాలి. అడుగు వేసే ముందు చూసుకొని చేసుకోవాలి. ఇది మనం కొంచెం ఒక్క 2 నిమిషాలు ఆలోచించాలి. ఏ విషయంలో సరే ఒక 2 నిమిషాలు ఆలోచించండి. ఇది మంచా చెడా అని. మంచికైతేనే చేయండి, చెడు విషయాలకైతే వద్దు, ఇలా చేయొద్దు. అయితే మంచి విషయానికి చేస్తే ఇది మంచి జరుగుతుంది. చెడు విషయానికి మాత్రం ఉపయోగించకండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అసలు మ్యాటర్ ఏంటంటే, మనకి గన్నేరు చెట్టు దొరుకుతుంది. గన్నేరు చెట్టు, ఆ గన్నేరు చెట్టుకి ఆకులు ఉంటాయి. గన్నేరు చెట్టు పూత కాకుండా పూత కూడా ఉంటుంది. పూత లేని చెట్టు మాత్రమే చూసుకోండి. ఆ చెట్టు ఆకులు ఒక 3 తీసుకోండి. చెట్టు ఆకులు 3 తీసుకున్న తర్వాత ఆ ఆకులన్నీ నీట్గా లేకపోతే అవన్నీ మంచిగా కడుక్కొని పొడి గుడ్డతో తుడిచేసి దానిపైన మనం కాటుక ఉంటుంది కదా, 3 ఆకులు లైన్గా జోడించుకోండి. 3 ఆకులు లైన్గా జోడించడం అంటే ఈ కొన ఇటువైపు రావాలి, ఈ మొదలు ఇటువైపు. 3 ఆకులు అటు ఇటు రివర్స్ ఉండాలి. రివర్స్లో పెట్టేసి కాటుక ఉంటుంది కదా, మనం కాటుక తీసుకొని ఓన్లీ కాటుక మాత్రమే, నల్ల పెన్ను కానీ, బ్లూ పెన్ను కానీ, మార్కర్ కానీ అవేవి వద్దు. ఓన్లీ కాటుక మాత్రం తీసుకొని ఆ 3 ఆకులు అటు ఇటు జోడించిన తర్వాత ఫస్ట్ కింద ఆకు పైన రాయండి మీరు కోరుకున్న వ్యక్తి పేరు. ఫస్ట్ ఆ కింద ఆకు పైన రాయండి.
ఇంకా రెండో ఆకు ఉంటుంది కదా, దానిపైన జోడించండి. రెండు అటు ఇటు ఉండాలి, ఎదురు బదురు ఉండాలి ఆకులు. ఇంకో ఆకు దానిపైన పెట్టిన తర్వాత దానిపైన ఏ కారణం చేత విడిపోయారు, ఏ కారణం చేత అయితే విడిపోయారో ఆ కారణం కూడా రెండో ఆకు పైన రాయండి. ఇక ఇంకో మూడో ఆకు ఉంటుంది కదా, దానిపైన జోడించండి. ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది, అది కూడా రాయండి. రాసిన తర్వాత ఆ ఆకుల్ని రౌండ్గా చుట్టండి. ఇటు నుంచి చుట్టినా సరే, అటు నుంచి చుట్టినా సరే, రౌండ్గా చుట్టేసి దాన్ని పట్టుకొని మీరు ఒక 12 సార్లు, వీలైతే 9 సార్లు, 12 సార్లు, మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తలుచుకొని అది అలాగే అన్మాతం తీసి మన తులసి చెట్టు ఉంటుంది కదా బయట, తులసి చెట్టు మొక్క లోపల మట్టి ఉంటుంది కదా, మొక్క నాటే ప్లేస్లో అక్కడ పెట్టండి. లేదా మొక్క పైన ఇట్లా గుబ్బిరుమని ఉంటుంది కదా, అక్కడ ఎక్కడ పెట్టినా సరే తులసి మొక్కకి అక్కడ పెట్టేసి ఇట్లా మనకి ఏదైనా చిన్న దారపు పోసైనా సరే దొరికినా సరే అట్లా రౌండ్గా దానికి చుట్టేయండి. ఎందుకంటే అది రోల్ అనేది విడిపోవద్దు కాబట్టి దానికి ఏదైనా చుట్టేసి తులసి మొక్కలో కానీ మొదట్లో కానీ పెట్టేసేయండి. పెట్టేసి ఒక 2 అగరబత్తీలు మాత్రం ముట్టించుకొని తులసి మొక్కకి హారతిచ్చుకొని, మీరు కోరుకున్న వ్యక్తి ఎందువల్ల దూరం అయ్యారనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఇంకొకసారి ఆ దేవుణ్ణి ప్రార్థించి మమ్మల్ని ఎలాగైనా కలపండి, మేము ఎందుచేత విడిపోయాం, ఎంత మంచిగా ఉండేవాళ్ళం, ఇలా ఎలా విడిపోయాం అని ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకొని ఆ తులసమ్మకి దండం పెట్టుకోండి. ఇది గన్నేరు చెట్టు పరిహారం చాలా బాగా పనిచేస్తుంది.